డే 5 మహాలక్ష్మీదేవి అలంకారం. ఈ రోజు అమ్మవారికి నివేదించే ప్రసాదం దద్దోజనం. దద్దోజనమే కదా ఏముందిలే అని వీడియోని లైట్ తీసుకోకండి. నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే ఎగ్జాక్ట్గా టెంపుల్లో ప్రసాదం స్టైల్ దద్దోజనం వస్తుంది. ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని బాగా కడిగిన తర్వాత ఒక కప్పు బియ్యానికి 2.5 కప్పు నీళ్ళని ఎసరుగా వేసుకోండి. 10 నుంచి 15 నిమిషాలు బియ్యాన్ని చక్కగా నాననివ్వండి. అలా నానిన తర్వాత కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి 3 విజిల్స్ రానివ్వండి. కుక్కర్ ప్రెషర్ పోయాక మూత తీసి ఇలా చూపించిన విధంగా అన్నాన్ని మెత్తగా చేసుకోండి. దద్దోజనానికి అన్నం ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది. అన్నం కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్ పాలు వేసి కలుపుకోండి. ఈ పాలన్నం చల్లగా అయ్యాక 2 కప్పుల వరకు పెరుగు తీసుకొని కొంచెం ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. మన పెరుగన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పెరుగన్నంలోకి పోపులు పెట్టేసుకుందాం. స్టవ్ మీద పోపుల గిన్నె పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. శనగబ్యాళ్ళు 1 స్పూన్, ఉద్దిబ్యాళ్ళు 1 స్పూన్, జీలకర్ర ఆవాలు కలిపి 1 స్పూన్ తీసుకోండి. తర్వాత ఒక 10 నుంచి 12 వరకు మిరియాలు వేయండి. ఇదైతే ఖచ్చితంగా వేయాలి, ప్రసాదం దద్దోజనం చేస్తున్నాం కాబట్టి. తర్వాత 2 పచ్చిమిరపకాయ చీలికలు, తరిగిన అల్లం, కరివేపాకు వేసేయండి. తర్వాత హలో మేడం గారు నేనున్నాను అంటూ వచ్చేస్తాడు మన సూపర్ ఇంగ్రీడియంట్ ఇంగువ. ఇంగువ తప్పనిసరిగా వేయండి పోపుల్లోకి, టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. అంతే, ఇప్పుడు మన పోపుల్ని పెరగన్నంని కలిపేస్తే దద్దోజనం రెడీ అయిపోతుంది. ఇలా చేసుకుంటే మనం ఇంట్లో తినే దద్దోజనంలా కాకుండా ప్రసాదం దద్దోజనం రెడీ అయిపోతుంది. ఈ ప్రసాదాన్ని ఆ మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సులను పొందండి.